ఈరోజు ప్రత్యేకించి నాగర్ కర్నూల్ జిల్లాలో గత 2-3 రోజుల నుండి ఒక ఘోరమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ శ్రీశైలం రహదారి తెగిపోయిన నుంచి మొదలుకుంటే ఇరట్వాన్పల్లిలో ఒక రైతు, రాయచేడులో ఒక రైతు సంబంధించినటువంటి పశు సంపద మొత్తం గంగలో కలిసిపోయింది. అదేవిధంగా అచ్చంపేట మండలం మార్లపాడు తండా మొత్తం నీట మునగడంతో అక్కడ చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు దొరకలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పేదల తినే వస్తువుల సైతం ఈరోజు వండుకొని అన్నం కూడా తినలేనటువంటి పరిస్థితుల్లో అక్కడ వాతావరణం నెలకొని ఉంది. అదే మాదిరిగా ఎక్కడికక్కడ రోడ్లు తెగిపోయినాయి. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఆపత్కాలంలో ప్రభుత్వాన్నో ఎవరినో విమర్శించి మేమేదో ఆనందాన్ని పొందే ఆలోచన మాకు లేదు. కానీ ఒకటైతే నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో నష్ట నివారణ చర్యలను మీరు త్వరితగతిన చేపట్టాలి. ఏదో కంటి తుడుపు చర్యగా కనిపించే 1-2 పనులు చేసి ఈరోజు మిగతా గ్రామ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు పంట నష్టం అంచనాకు ఇప్పటి వరకు కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరు కూడా ఒక్క అడుగు కూడా ముందుకు వేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. అదే మాదిరిగా ఈరోజు వరదల కారణంగా తిండికి కూడా నోచుకోలేనటువంటి వాళ్లకు ఉండడానికి గూడు లేదు, కట్టుకోవడానికి బట్ట లేనటువంటి పరిస్థితుల్లో వారికి తగిన సహాయక కార్యక్రమాలను కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తలేదు. ఈరోజు ఇక్కడనే కాదు, రాష్ట్రంలో పలు జిల్లాల్లో కూడా ఇదే వాతావరణం నెలకొని ఉంది. ఒక పక్క రాష్ట్రమంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటే, మరోపక్క బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఏ రకంగా గెలవాలనే దానిపైన దృష్టి కేంద్రీకరించి వారు గల్లీ తిరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ ప్రజల నుండి ఆదరణ లభించడం లేదు అని ఆలోచనతోన ఓటు బ్యాంక్ రాజకీయాలకు తెరలేపి ఈరోజు అక్కడ కొంత మైనారిటీలు ఎక్కువ ఉన్నారు అని చెప్పేసి మైనారిటీ వాళ్ళను మంత్రిని చేయడం వల్ల ఇది లబ్ధి చేకూరుతుంది అని భావిస్తూ ఉన్నారు. ఈరోజు మీరు చేసిన పాపాలు గత 2 సంవత్సరాలుగా ప్రజలను నట్టేట ముంచుతూ మీరు మాత్రం 100,000 కోట్లకు పడగలెత్తడమే కాకుండా ఈరోజు మీ సంపదను పెంచుకునే దాని మీద, మీ పార్టీని పటిష్టం చేసిన దాని మీద దృష్టి కేంద్రీకరించినట్టుగా కనిపిస్తూ ఉంది. కాబట్టి బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని అది కాదు. మంత్రి పదవులు ఎవరికైనా ఇచ్చుకోండి పర్వాలేదు, ఎన్నికల్లో గెలవండి ఓడండి పర్వాలేదు, కానీ ప్రజలను కాపాడాల్సినటువంటి గురుతర బాధ్యత మాత్రం రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఈరోజు మనం కొండారెడ్డిపల్లి వరకు ఈ హైవే కట్ కావడం వల్ల ఈ రహదారి వరదకు కొట్టుకుపోయినటువంటి కారణంగా ఈరోజు ప్రజలందరూ కూడా కొండారెడ్డిపల్లి నుంచి రావడం జరిగింది. అచ్చంపేటకు వచ్చేవాళ్ళు కానీ శ్రీశైలం వెళ్ళే భక్తులు కూడా అక్కడికి వచ్చిన తర్వాత తిట్ల పునరం మొదలు పెడతా ఉన్నారు. కొండారెడ్డిపల్లికైనా ముఖ్యమంత్రి కొండారెడ్డిపల్లి వరకు మాత్రం మంచి అద్దంలాగా రోడ్డు వేసుకున్నాడు, కానీ మిగతా ఓట్లేసిన ప్రజలు, ఈ నల్లమల్ల ప్రజలు ఆయనకు కనిపించడం లేదా అనేది ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారు చేసింది ఏంది అని అంటే, తన సొంత గ్రామానికి తన ఇంటి వరకు రోడ్డు వేయించుకున్నట్టుగా ప్రజలు చర్చిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు ఏమైనా వ్యక్తిగతంగా అభివృద్ధిని సాధించండి, మీ పార్టీని తీసుకుపోయి పై స్థాయిలో పెట్టండి, గంగలు కలపండి, మాకేం సంబంధం లేదు. కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించిన దానికి సార్థకత ఉండాలంటే, మాకు తెలుసు, అందరికీ కూడా తెలుసు, ప్రజలకు ఏ సహకారం చేసే శక్తి కానీ యుక్తి కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారికి లేదు. కానీ ఈ నల్లమల్ల ప్రజలను కన్ఫ్యూజన్లో పడేసి ఈ ప్రాంతంలోనే పుట్టినా, నేను ఇక్కడనే పుట్టినా, లేకుంటే రేపు ఇక్కడనే ఏదైనా అవుతా అని మాటలు మాట్లాడి కళ్ళబొల్లి కథలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు. కానీ ఈరోజు నల్లమల్లలో గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో అధికార పార్టీ సభ్యుడిని అయినప్పటికీ కొట్లాడి సాధించినటువంటి అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ గురించి ఎక్కడ ప్రస్తావించడం లేదు. అదేవిధంగా వరదకు కొట్టుకుపోయినటువంటి పంట నష్టం గురించి తగు చర్యలు చేపట్టినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఈ సందర్భంగా మరొక్కసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, నష్ట నివారణ చర్యలు చేపట్టండి.
వెంటనే రైతాంగాన్ని ఆదుకునేటువంటి కార్యాచరణ రూపొందించండి. కానీ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లోనే మేము వడి పెడతామంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు తగిన రీతిలో భవిష్యత్తులో బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.